హాయ్ ఆల్. మీ కలలను కొల్లగొట్టిందెవరు? ఈ బుక్కులో అధ్యాయం 1 మన కలలు. రాష్ట్రపతి రొనాల్డ్ రేగన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చిన్న చిన్న కలలకి అమెరికా ఎంతో పెద్దది. చాప్టర్లోకి వెళ్తే మీ కల ఏమిటి? ఈ ప్రశ్నకు రకరకాల జవాబులు ఉంటాయి. అవి అందరికీ తెలిసిందే. ఒకవేళ 10,000 మందిని ఇదే ప్రశ్న వేస్తే 10,000 సమాధానాలు వస్తాయి. వీటిల్లో చాలా జవాబులు ఒకలాగే ఉండవచ్చు. అయినా పర్వాలేదు. ఎందుకంటే మనం అందరం విశిష్టమైన వ్యక్తులం. ప్రతి వాళ్ళల్లోనూ వాళ్ళ ప్రత్యేకమైన గుణాలు ఉంటాయి. మన అందరికీ మన కుటుంబాలకి స్వేచ్ఛ, సురక్షలు ఉండాలి. మనం అందరికీ నిజానికి అవసరాల కన్నా ఎక్కువ సమయం, ధనం కావాలి. ఇది మన కోరిక. మంచి ఆరోగ్యం, ఆనందాలు కావాలి. ఉత్సాహాన్ని, మనోరంజనాన్ని ఇచ్చే పనులు చేయడంలో మనం ఎంతో ఆసక్తి చూపిస్తాం. మనం మన పనులు చేసుకుంటూ ఇతరులకు కూడా అంతో ఇంతో సహాయం చేయాలని అనుకుంటాం. సంక్షిప్తంగా చెప్పాలంటే మన దగ్గర లేనిది మనం కావాలని కోరుకుంటాం. ధనం వెచ్చిచ్చి కొనే వస్తువులను చూసి మనం ఆనందిస్తాం. మీ విషయంలో కూడా ఇది నిజమేనా కదూ? మనలో చాలామంది తమకు ఇష్టమైన ఇంట్లో ఉండలేరు. తమకు ఎంతో ఇష్టమైన స్థానంలో ఉండాలన్నా ఉండలేరు. ఇది నిజం. ఎందుకు? ఎందుకంటే మన ఆదాయం అంతంత మాత్రమే. నేడు కోట్ల మంది తమ కలలను పండించుకునే ఆశను పోగొట్టుకున్నారు. మీకేం అనిపిస్తోంది? మీ కలలు నిజాలు. అసలు మీకేం కావాలి? పిల్లలకి మంచి విద్య, పాత స్నేహితులతో కొంత సమయం గడపడం, కొత్త స్నేహితులను చేసుకోవడం, సెలవుల్లో స్నేహితులతో అటూ ఇటూ వెళ్ళడం, వినోదం, విందులు, పనులు చేయడం, కొన్ని రచనలు రచించడం, రాత్రి భోజనం కోసం బయటికి వెళ్ళడం, కొత్త బట్టలు కొనుక్కోవడం, మనం చేయాలనుకున్నది హాయిగా చేసేయడం, ఆనందాన్ని పొందడం. కానీ ఇదంతా అవుతుందా? ఏదో విధంగా మనం మన ఇష్టమైన కారు కొనుక్కుంటాం. కానీ అది మన ఇంటి ఎదురుగానే నిల్చుని ఉంటుంది. ఎందుకంటే కారులో తిరగాలంటే మనం ఎఫోర్డ్ చేయలేం. మన దురదృష్టం అత్యవసర ఆదాయంతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. అందుకే మనం కలలను పండించుకోలేం. పైగా వాటితో ఏదో ఒక విధంగా ఒడంబడిక చేసుకొని బతుకుతాం. నిజం చెప్పాలంటే ఈనాడు మనలో చాలామంది అల్ప సంతోషంతో, అల్ప ఆదాయంతో జీవించడానికి అలవాటు పడిపోయాం. మనకి ఇష్టమైన పనిని మనం చేయలేదు. మనకి ఏ పనిలోనైతే నైపుణ్యం ఉందో దానిని అసలు చేయడం లేదు. ఇష్టం లేని ఉద్యోగాలు చేస్తున్నారు. బతుకు తెరువు పోతుందేమో అన్న భయంతో ఆ ఉద్యోగాలనే పట్టుకొని వేలాడుతున్నారు. అసలు ఇదంతా నాకెట్లా తెలుసు అని అనుకుంటున్నారు కదూ? నేను ఉద్యోగం చేశాను. నేను ఎప్పుడూ బిజీగా ఉండేవాడిని. స్నేహితులు, విందులు, వినోదాలలో మునగాల్సిన సమయంలో ఉద్యోగం చేయడం వలన అసలు సమయం నాకు దొరికేదే కాదు. నేను నన్ను ప్రశ్నించుకునేవాడిని. ఇదే నా జీవితం? దీన్నే జీవితం అంటారా? కలలో కూడా నన్ను నేను ఇదే ప్రశ్న వేసుకునేవాడిని. నేను గొయ్యిలోనే బతుకుతున్నాను. అయినా ఉన్న ఉద్యోగం వదిలేసి ఏదైనా కొత్త పని చేద్దామంటే ధైర్యం ఉండదు. నాకు తెలుసు నాకు వచ్చే జీతం నా యోగ్యతకి చాలా తక్కువ. అయినా 2 దమ్మిడీల జీతం కోసం చెక్కులపై ఆధారపడి ఉన్నాను. నా కథకి మీ కథ పోలికలు ఉన్నాయి కదూ? అమెరికాలో 1% కన్నా తక్కువ మంది $1,00,000 ప్రతి సంవత్సరం సంపాదిస్తున్నారు. అంటే 1% కూడా తమ కలలను పండించేటంత ధనం సంపాదించడం లేదు. ఇదంతా మీకు తెలుసా? ఎంతో విలువైన మాట. మన కలలు పండించుకోవాలంటే ధనం కావాలి. ఎక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఖర్చు చేసే స్వేచ్ఛ కావాలి. అంటే జీవించడానికి ధనం మాత్రమే కావాలి అని నా ఉద్దేశం కాదు. ప్రసిద్ధి చెందిన రెస్టారెంట్ వ్యాపారి క్యూట్ షోర్స్ మాటలలో నాకు ధనం అక్కర్లేదు, కానీ ధనవంతులుగా టీవీగా బతకాలి. స్వేచ్ఛను మనం ధనం వెచ్చించి కొనగలమా? ధనంతో ధార్మిక స్థలాలను, స్కూల్ కాలేజీలను కట్టించగలుగుతాం. దీనితోనే ఒళ్ళు దాచుకునేందుకు బట్టలు కొనగలుగుతాం. ఇంకా చెప్పాలంటే ధనంతో మంచి ఆరోగ్యాన్ని కూడా కొనగలుగుతాం. అమెరికాలో మెడికల్ చాలా కాస్ట్లీ అయిపోయింది. అసలు సాధారణ ప్రజలు జబ్బు పడ్డారంటే ఇక అంతే సంగతులు. అంటే జబ్బు పడ్డారంటే చాలు బోలెడంత ధనం కావాలి. ఇక ఇన్సూరెన్స్ కవరేజ్ 5 కోట్ల అమెరికన్లకు లేదు. అంటే అర్థం? దేశాన్నిన్నింటిలోనూ ధనిక దేశమైన అమెరికాలో 60%, 65 సంవత్సరాల వయసు వాళ్ళల్లో 17% దివాలా తీయడానికి ఏదో ఒక జబ్బో లేక ఏదో ఒక దుర్ఘటనో చాలు. ఎవరైనా నిపుణత కలిగిన డాక్టర్ని అడిగితే అనవసరమైన కోపం, చింత, ఫ్రస్ట్రేషన్ జబ్బులకి మూలం అని చెప్తాడు. ఇవన్నీ పేదరికం వలన వస్తాయి. సాధారణ వ్యక్తి కన్నా ధనవంతుల ఆరోగ్యం మెరుగుగా ఉంటుంది. అంటే అర్థం?
ధనంతో కొనబడే వాటిల్లో జబ్బు కూడా ఒకటి. ఆనంద ప్రాప్తి విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? ఎంత ధనం ఉన్నా దీనిని మాత్రం కొనలేమని అందరి అభిప్రాయం. కానీ ఇవన్నీ మామూలు మాటలు మాత్రమే. పండుగ రోజు బీదవాళ్ళ పిల్లలు, ధనవంతుల పిల్లల మధ్య ఉండే ఆనందాన్ని సరితూచి చూడండి. సంక్షేపంగా చెప్పాలంటే స్వేచ్ఛ, సురక్ష, ఆస్తిపాస్తులు, ఆరోగ్యం, ఆనందం వీటిల్లో మనకు ఒకటో రెండో మాత్రమే దొరుకుతాయి. కానీ ఇవన్నీ మనకు లభించాలి. వీటిపైన మనకు అధికారం ఉంది. కలలు, త్యాగం. పీటర్ పాన్ పుస్తకం రాసిన జేమ్స్ బెర్రీ ఇట్లా అన్నారు: కలలు పండుతాయి, మీరు ఏదైనా పొందగలుగుతారు. కాకపోతే మీరు మిమ్మల్ని మొత్తంగా సమర్పించుకోగలగాలి. మన చిన్న చిన్న అవసరాల కోసం ఇప్పుడు మనం త్యాగం చేయాలా? నెలసరి వాయిదాలలో చిక్కుకుపోయి ఉంటే స్వేచ్ఛగా ఉన్నామని మీరు అనుకోగలరా? మీకు రక్షణ లేదు అని అనుకున్నట్లయితే మీరు ఎంత సుఖంగా ఉన్నట్లు? మీరు మీ ఆరోగ్యం విషయంలో ఎందుకు ఆలోచించరు? ప్రతిసారి పోనీలే ఇంతే అని ఎందుకు అనుకుంటారు? ఎందుకంటే అంత ఖర్చు పెట్టడం మీ వల్ల కావడం లేదు, అవును కదూ? లేకపోతే బండిడంత ట్యాక్స్ కట్టడానికేనా ఇంతగా ఎముకలు విరిగేలా కష్టపడటం? కొంచెం కోసం సమస్తం పోగొట్టుకోవాల్సి వస్తుంటే ఏం లాభం? కాదు. జీవితం అంతా క్షణక్షణం చస్తూ బతకాలా? ఇదా మనం కన్న కల? కాదు అని నేను ఘంటాపథంగా చెప్పగలను. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే చాలామంది అసలు తమ కలలు పండించుకోవాలని ప్రయత్నం చేసే సాహసం కూడా కోల్పోయారు. అందువలన వాళ్ళ కలలు కేవలం ఫెయిరీ టేల్గా మారిపోతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఈనాడు పండించుకోవాల్సిన కలలను చూడటం కూడా మర్చిపోయారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఇంతటితో ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయింది.